ఎట్టకేలకు దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత పశ్చిమ బెంగాల్లో పాగా వేసింది బీజేపీ. మొత్తానికి పశ్చిమ బెంగాల్‌ని కైవసం చేసుకుంది. ఈరోజు బీజేపీ తన కమల జెండాని పాతింది. ఇది అక్కడున్న ప్రజల్లోని, అలాగే అధికారుల్లోని, బీజేపీ శ్రేణుల్లోని అత్యంత ఆనందాన్ని కనబరుస్తుంది. అసలు అక్కడ ఎవరి మొహాలు చూసినా కూడా ఒక జైలు జీవితం నుంచి మేము ఈరోజు బయటకొచ్చాము అనే ఆనందమే అక్కడున్న ప్రజల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా పశ్చిమ బెంగాల్ 15 ఏళ్లు దాదాపు మమతా బెనర్జీ చేతుల్లో అట్టుడికిపోయింది. ఎప్పుడెప్పుడు ఈ అధికారం వదిలి ఆవిడ వెళ్ళిపోతుందా, ఎప్పుడెప్పుడు ఒక ఊపిరి పీల్చుకుంటామేమో, స్వేచ్ఛాగాలిని పీల్చుకుంటామా అని ఎదురు చూసిన పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈరోజు ఆనందమైన నినాదాలు చేస్తూ ఉన్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదం చేస్తూ ఉన్నారు, జై కాళీ అంటూ నినాదం చేస్తూ ఉన్నారు. సో జై మోదీ అంటూ కూడా నినాదం చేస్తూ ఉన్నారు. మొత్తానికి బీజేపీ శ్రేణులు అందరూ కూడా అక్కడికి హాజరయ్యారు. కోల్కతాలోని పరేడ్ గ్రౌండ్స్లో ప్రమాణ స్వీకారం జరిగింది. దీనికి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు. మొత్తానికి సభ అంతా కూడా దద్దరిల్లింది. ఈ మొత్తాన్ని చూసిన తరువాత ఒక్కసారి ప్రధాని నరేంద్ర మోదీ స్టేజ్ మీదకి అడుగు పెట్టంగానే అందరికీ కూడాను మోకాళ్ళ మీద పాదాభివందనం చేశారు. అంటే ఆయనకున్న ఆ గుణము, ఆ విచక్షణ అవన్నీ కూడా అక్కడే అర్థమైపోతాయి మనకి. ఈ ఓట్లతోని, హై మెజారిటీ ఓట్లతోని ఇన్నాళ్ళ సుదీర్ఘ పోరాటానికి తమ ఓట్లు వేసి గెలిపించి ఈరోజు పశ్చిమ బెంగాల్ని తమకి అప్పజెప్పిన ప్రజలకి అభివాదం తెలియజేశారు. సో పశ్చిమ బెంగాల్ని ఇక నుంచి ఇన్నాళ్ళు ఏదైతే బాధలు పడి, కష్టాలు పడి, ఓర్చుకుని తమ ఆశలన్నింటినీ కూడా బయటకు తీసి కొత్త నాయకుడు కావాలని నిరూపించుకుని ఓట్లు వేసి గెలిపించారో, సో తమని తాము కూడా తప్పకుండా నిరూపించుకుంటాము అని చెప్పేసి అయితే ఈ ప్రమాణ స్వీకారంలో అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి మోదీ అయితే అభివాదం తెలియజేశారు. ప్రజలందరూ కూడా పెద్ద పెద్ద నినాదాలు చేశారు. మొత్తానికి మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్లో ఈరోజు ప్రమాణం స్వీకారం చేసిన సువేందు అధికారి కూడా మోదీ గారిని చాలా ఆప్యాయంగా దగ్గరగా తీసుకున్నారు. అలాగే అభివాదం తెలిపారు. అసలు ఆయన ఆనందానికి హద్దులు లేవని చెప్పుకోవాలి. చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయారు. ఎంతసేపు అయినా కూడా అసలు మోదీని విడిచిపెట్టడం లేదు. అంటే ఇన్నాళ్ళ కల ఈ రోజుకి నెరవేరింది. ఈరోజు మనం చేయాలనుకున్న ఆశలన్నింటికీ కూడా పునాదులు వేసుకునే రోజు దగ్గర పడింది, మొదలైపోయింది అని చెప్పేసి వాళ్ళ ఆనందం అయితే కనిపించింది. అంతేకాకుండా మోదీ ప్రజలకు అభివాదం చేసిన తర్వాత నేరుగా ఆయన ఒక దగ్గరికి వెళ్ళారు. ఒక పర్సన్ దగ్గరికి, ఒక 90 ఏళ్ళు దాటిన ఒక తలనెరిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనకి పాదాభివందనం చేసి దగ్గరగా తీసుకున్నారు. ఆ టైంలో చాలా సెంటిమెంట్గా ఫీల్ అయినట్టు కనిపించింది. అసలు ఎవరా వ్యక్తి అని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అయింది. ఆ వ్యక్తి ఎవరు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సెర్చ్ చేస్తున్న ఈరోజు సెర్చ్ ఇంజన్లో ఎక్కువగా వెతికిన వ్యక్తి ఆయన గురించే. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కాశ్మీర్లోని మన దేశ జెండాని పాతిన మొట్టమొదట వ్యక్తుల్లో వ్యక్తి ఆయన. సో ఆ నేపథ్యంలోనే ఆయన జైలుకు కూడా వెళ్ళారు. ఎన్నో స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో బీజేపీలో ఒక కీలకమైన వ్యక్తిగా కూడా ఆయన ఉన్నారు. సో ఆయనే మఖన్ లాల్ సర్కార్. సో ఈయన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కాశ్మీర్లో మన జెండా ఎగురుతోంది అని అంటే దానికి కారణం ఆయనే. సో అది మొత్తానికి. అంతేకాకుండా మరొక విచిత్రం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు కదా ఈ మీటింగ్కి. సో ఈ మీటింగ్లోని మిథున్ చక్రవర్తి, మన సినీ యాక్టరు, హిందీ నటులు, అలాగే బీజేపీలో ఉన్నారు సభ్యుడిగా. సో ఆయన కూడా నేరుగా చంద్రబాబుని చూడంగానే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కరించబోయారు. దాన్ని చంద్రబాబు గారు అసలు వద్దు ఇదంతానని చెప్పేసి దగ్గరకు తీసుకొని ఆయన్ని కంగ్రాచులేట్ చేయడం జరిగింది. సో మొత్తానికి సాధించారు అని చెప్పేసి ఒక ఉత్సాహాన్ని అయితే ఇచ్చారు. మొత్తానికి ఈరోజు ఏవైనా కూడా కోల్కతా పరేడ్ గ్రౌండ్ సభలో మాత్రము ఎన్నో రకాల వింతలు విశేషాలు జరిగాయి. అన్నీ కూడా ఆనందించదగ్గవే. సో ఈరోజు అక్కడ అందరి కళ్ళల్లో కూడా ఒక ఆనందం కనిపించింది. ఇక ముందుకి మన అసలైన పోరాటాన్ని మొదలు పెట్టబోతున్నాము. బెంగాల్ ప్రజల కలల్ని మనం నిజం చేయడానికి ఒక్కొక్క అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. డబుల్ ఇంజిన్ సర్కారు ప్రారంభమైపోయింది. సో ఎన్నో ఆశలతో ఉన్న ప్రజల కళ్ళలు చేయకూడదు అనే నినాదంతోనైతే ఇప్పుడు బీజేపీ వెళ్ళబోతున్నట్లు కనిపిస్తోంది. సో మొత్తానికి అందరూ కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నారు. అలాగే
వాళ్ళ మేనిఫెస్టోస్ కానీ వాళ్ళు ఏమేమి చేయాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా ఈరోజు ఆ సభాముఖంగా అనేకం ప్రస్తావించారు. ఇది ప్రస్తుతానికి అక్కడ అనేక మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకులందరూ కూడా అక్కడ హాజరు కావడం జరిగింది. మొత్తానికి ఈరోజు పశ్చిమ బెంగాల్ అంతా కూడా బీజేపీ కమల జెండాలతో నిండిపోయింది. బీజేపీ జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది. సో అది మనకి ఇంకా తమిళ ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా, ఎప్పుడు చేస్తారు? సో ఇదొక్కటి పెండింగ్ ఉంది ఈ అసెంబ్లీ 5 స్థానాల అసెంబ్లీ ఎలక్షన్స్లో. నేను మొత్తానికి బెంగాల్ ప్రజలకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. నెక్స్ట్ ఏం జరగబోతుంది, బీజేపీ ఎలా పరిపాలించబోతుంది అనేది మనం ముందుకి అప్డేట్స్లో అయితే చర్చించుకుందాము. సో అంత మంచి జరగాలని ఆశిద్దాము. మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి.